హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మొదటి ప్రశ్న, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన దేశం ఏది అని అడుగుతున్నాడండి. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అనేది 2023కు సంబంధించినది. 2024 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క మొత్తంగా 134 దేశాలని పరిగణలోకి తీసుకున్నప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన దేశంగా మొదటి స్థానంలో బంగ్లాదేశ్, రెండవ స్థానంలో పాకిస్తాన్, మూడవ స్థానంలో ఇండియా, నాలుగవ స్థానంలో తజకిస్తాన్ అనేటువంటి దేశాలు చోటు సంపాదించుకోవడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ నాలుగింటి యొక్క వరుస క్రమం అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరైన వరుస క్రమంలో అమర్చండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా, తజకిస్తాన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన రాజధానులు ఏవి అంటే మాత్రం ముందుగా మొదటి స్థానంలో భారతదేశ రాజధాని అయినటువంటి న్యూఢిల్లీ ఉండగా, రెండవ స్థానంలో బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకా, మూడవ స్థానంలో జౌగా డేగా, నాలుగవ స్థానంలో దుషంబే అనేటువంటివి ప్రపంచంలోనే అత్యంత కాలుషితమైన దేశాల రాజధానులుగా చోటు సంపాదించుకున్నాయి. వీటి వరుస క్రమం పైన ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ప్రపంచంలోనే అత్యంత కాలుషితమైన నగరాల జాబితాలో మొదటి స్థానంలో బెగుసరాయ్ అనేటువంటి నగరం నిలవడం జరిగింది. ఇది బీహార్ రాష్ట్రానికి సంబంధించిన నగరం అని గుర్తుంచుకోండి. రెండవ స్థానంలో గువాహతి, మూడవ స్థానంలో న్యూఢిల్లీ, నాలుగవ స్థానంలో ముల్లాన్పూర్, ఐదవ స్థానంలో లాహోర్, ఆరవ స్థానంలో న్యూఢిల్లీ. అభ్యర్థులు గుర్తుంచుకోండి, ఒక అంశాన్ని క్లియర్గా చదవండి. ప్రపంచంలో అత్యంత కాలుషితమైన నగరాల జాబితాలో మనం మూడవ స్థానం చూడండి ఢిల్లీ ఉంది, ఆరవ స్థానం చూడండి న్యూఢిల్లీ ఉంది. కాబట్టి అభ్యర్థులు కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా చదువుకోండి. మూడవ స్థానం అంటే ఢిల్లీ అని, ఆరవ స్థానం అంటే న్యూఢిల్లీ అని గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి గతంలో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇక్కడ నుంచి ప్రశ్న రావడం జరిగింది వీటి యొక్క వరుస క్రమంపై. కాబట్టి త్వరలో జరగబోయేటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి చాలా అవకాశం ఉందండి. కాబట్టి ఈ యొక్క టాప్ 4 అయితే కంపల్సరీగా గుర్తుంచుకోండి. నగరాలు చూడండి, మొదటి బెగుసరాయ్, రెండవది గువాహతి, మూడవది ఢిల్లీ, నాలుగవది ముల్లాన్పూర్ పంజాబ్ అండి. అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోండి, బెగుసరాయ్ అనేది మొదటి స్థానంలో ఉండగా అందులో బెగుసరాయ్లో రెండవ అక్షరం గూను చూడండి, అది గువాహతి అని గుర్తుంచుకోండి. అంటే ఒకే అంశంలో రెండు నగరాల పేర్లు అనేవి ఉన్నాయండి. బే అంటే బెగుసరాయ్ అని గుర్తుంచుకోండి, అందులో గు ఉంది కాబట్టి గువాహతి అనేది రెండవ స్థానంలో ఉందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ రిపోర్ట్ నుంచి ఎగ్జామ్లో ప్రశ్న రావడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క రిపోర్ట్ని అయితే క్లియర్గా చదువుకోండి. ఇక రెండో ప్రశ్న, ఇటీవల భారత్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది. అయితే ఎఫ్టాలో సభ్య దేశాల సంఖ్య ఎంత అని అడుగుతున్నారండి. భారతదేశం ఇటీవల ఎఫ్టా అనేటువంటి సంస్థతోటి స్వేచ్ఛా వాణిజ్యం పైన ఒక ఒప్పందం చేసుకుంది. ఆ యొక్క ఎఫ్టాలో మొత్తంగా 4 దేశాలు అనేవి సభ్యులుగా ఉండడం జరిగింది. ఆ 4 దేశాలలో ఒకటి ఐస్లాండ్, రెండవది నార్వే, మూడవది స్విట్జర్లాండ్, నాలుగవది లిస్టెన్ స్పిన్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఎఫ్టాలో ఉన్న దేశం ఏది, లేని దేశం ఏది అని అడుగుతాడు కాబట్టి ఈ యొక్క 4 దేశాలనైతే గుర్తుంచుకోండి.
అభ్యర్థులు ఈ 4 దేశాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలి అని కన్ఫ్యూజ్ అయితే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకి హెచ్డిఐ అనేటువంటి దేశాల జాబితా, హెచ్డిఐ అనేటువంటి రిపోర్ట్ అనేది ఇటీవల విడుదల చేశారు. అందులో స్విట్జర్లాండ్ అనేది మొదటి స్థానంలో, 2వ స్థానంలో నార్వే, 3వ స్థానంలో ఐస్లాండ్ అనేవి ఉండడం జరిగినాయి. అక్కడ టాప్ 3లో ఉన్నటువంటి ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ 3 దేశాలు కూడా ఈ యొక్క ఎఫ్టా అనేటువంటి కూటమిలో ఒక సభ్యులుగా ఉండడం జరిగింది. కొత్తగా మనం గుర్తుంచుకోవాల్సింది లిస్టెన్స్టీన్ అనేటువంటి దేశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుందని, ఈ యొక్క ఎఫ్టా అనేటువంటి ఒప్పందంలో భాగంగా, ఎఫ్టాతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా వచ్చేటువంటి 15 సంవత్సరాలలో ఆయా దేశాలు ఇండియాలో $100 బిలియన్ పెట్టుబడి పెట్టాలని షరతండి. ఈ యొక్క 4 దేశాలు ఏవైతే ఉన్నాయో రాబోయేటువంటి 15 సంవత్సరాలలో భారతదేశంలో $100 బిలియన్ పెట్టుబడిని పెట్టాలనేటువంటిది ఒక షరతు అయితే విధించారు. అందులో భాగంగా మొదటి 10 సంవత్సరాలలో 50 బిలియన్లు, అదేవిధంగా తదుపరి 5 సంవత్సరాలలో మరొక $50 బిలియన్ పెట్టుబడిగా పెట్టాలని భారత్ అయితే షరతునైతే విధించడం జరిగింది. ఈ యొక్క ఎఫ్టా అనేది 1960 సంవత్సరంలో ఏర్పాటైంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా అని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 3వ ప్రశ్న, ప్రజాస్వామ్య సూచి 2024 ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య దేశంగా అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది అని అడుగుతున్నారండి. ప్రజాస్వామ్య సూచి 2024ని ఇటీవల కాలంలో విడుదల చేయడం జరిగింది. ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య దేశంగా మొదటి స్థానంలో నార్వే ఉండగా, 2వ స్థానంలో న్యూజిలాండ్, 3వ స్థానంలో ఐస్లాండ్, 4వ స్థానంలో స్వీడన్ అనేటువంటి దేశాలు ఉండడం జరిగాయి. కాబట్టి ఈ యొక్క వరుస క్రమాన్ని కూడా గుర్తుంచుకోండి. అయితే మొత్తంగా 167 దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ర్యాంకింగ్స్ని అయితే ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ప్రజాస్వామ్య సూచీలో మన యొక్క భారత్ ఎన్నవ స్థానంలో ఉంది అంటే 41వ స్థానంలో ఉండడం జరిగింది. ఈ యొక్క 41వ స్థానంలోనే 2 దేశాలు సంయుక్తంగా ఉండడం జరిగాయి. ఒకటి వచ్చేసి ఇండియా, రెండవది వచ్చేసి పోలాండ్ అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క ప్రపంచ దేశాలను కొన్ని రకాలుగా వర్గీకరించారండి. ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య దేశాలని, లోపభూయిష్టమైన దేశాలని, మధ్యస్థ దేశాలని ఈ విధంగా వర్గీకరించడం జరిగింది. ఇందులో భారత్ మాత్రం లోపభూయిష్టమైన దేశాల జాబితాలో నిలవడం జరిగింది. కాబట్టి భారత్ ర్యాంక్ 41 అని గుర్తుంచుకోండి. టాప్ 4 దేశాలను గుర్తుంచుకోండి. ఇక 4వ ప్రశ్న, 2024 సంవత్సరంలో నిర్వహించినటువంటి 18వ లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి షోంపెన్ తెగవారి నివాస లేదా స్థానికత ఎక్కడ అని ప్రశ్న అడగడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చి అదేవిధంగా మొట్టమొదటిసారిగా సాధారణ ఎన్నికలు 1951, 52 నుంచి 2019 వరకు కూడా ఎప్పుడు కూడా లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొని ఒక తెగ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. ఆ తెగనే షోంపెన్ తెగవారు. అలాంటి తెగవారు 2024లో నిర్వహించిన 18వ లోక్సభ ఎన్నికల్లో తొలిసారిగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాబట్టి ఇలాంటి అంశం పైన ఎగ్జామినర్ ఫోకస్ పెట్టి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఈ షోంపెన్ తెగవారు అండమాన్ నికోబార్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటారు. ఇక ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే గ్రేట్ నికోబార్ అనేటువంటి దీవిలో ఈ తెగవారైతే ప్రధానంగా జీవిస్తూ ఉండడం జరుగుతుంది. అయితే 2024లో నిర్వహించిన ఏప్రిల్ 19వ తేదీన తొలిసారిగా ఈ యొక్క షోంపెన్ తెగవారు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ యొక్క షోంపెన్ తెగవారి యొక్క మొత్తం జనాభా 98 మంది అండి. కేవలం 98 మంది మాత్రమే ఈ యొక్క షోంపెన్ తెగవారు ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో జీవిస్తున్నారు. అయితే 2024 ఏప్రిల్ 19న ఈ యొక్క ఓటు హక్కును కేవలం 7 మాత్రమే వినియోగించుకున్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఇదే 2024 సంవత్సరంలో మరొక కమ్యూనిటీ వారు కూడా తమ యొక్క ఓటు హక్కుని
తొలిసారిగా వినియోగించుకున్నారు. వారు ఎవరు అంటే బ్రూ తెగవారు అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. బ్రూ తెగ అని గుర్తుంచుకోండి. బ్రూ తెగ. ఈ బ్రూ తెగవారు ఎక్కడ నివసిస్తున్నారు అంటే మాత్రం త్రిపుర రాష్ట్రం అండి. త్రిపుర రాష్ట్రం. మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్న 2 తెగలు ఏవై అని అడగవచ్చు. కాబట్టి ఒకటి షోంపెన్ తెగ, మరొకటి బ్రూ తెగ అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 5వ ప్రశ్న, ఇటీవల అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీగా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీగా నయీమా ఖాతూన్ అనేటువంటి మహిళ నియమితులు కావడం జరిగింది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఏ ఒక్క మహిళ కూడా వీసీగా పనిచేయలేదండి. అలాంటి అవకాశం 2024 సంవత్సరంలో నయీమా ఖాతూన్ గారికి దక్కడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంశాలపైన ఎగ్జామినర్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, అలీగఢ్ యూనివర్సిటీ తొలి మహిళా వీసీ ఎవరు అంటే నయీమా ఖాతూన్ అని గుర్తుంచుకోండి. ఈమె 5 సంవత్సరాల పాటు వీసీగా పదవిలో కొనసాగబోతుంది. అయితే ఈ యొక్క అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అంటున్నాం కాబట్టి దీని యొక్క స్థాపకుడు ఎవరు అంటే మాత్రం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అండి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని గుర్తుంచుకోండి. ఇది మొదటగా 1875 సంవత్సరంలో ఒక స్కూల్గా ప్రారంభమైంది. ఆ తదుపరి 1877 సంవత్సరంలో కాలేజ్గా మారింది. 1920 సంవత్సరంలో యూనివర్సిటీగా మార్పు చెందడం జరిగింది. ఇదండి అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఇక 6వ ప్రశ్న, 2024 జనవరి 1వ తేదీన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగమైనటువంటి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా ఇటీవల ఏ దేశాలు చేరాయని అడుగుతున్నారండి. ఐక్యరాజ్య సమితికి ఉన్నటువంటి ప్రధాన అంగం భద్రతా మండలి అండి. ఆ భద్రతా మండలి యొక్క పదవి కాలం అంటే అందులో చేరేటువంటి సభ్య దేశాల యొక్క తాత్కాలిక సభ్య దేశాల యొక్క పదవి కాలం అనేది 2 సంవత్సరాలు ఉంటుంది. అలా 2 సంవత్సరాల పదవి కాలానికి ఇటీవల కాలంలో భద్రతా మండలిలో చేరినటువంటి దేశాల సంఖ్య 5 అని గుర్తుంచుకోండి. అలా ఇక్కడ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యొక్క సభ్య దేశాలను కనుక చూసుకుంటే మొత్తంగా 15 సభ్య దేశాలు ఉంటాయండి. అందులో శాశ్వత సభ్య దేశాలు 5, అదేవిధంగా తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య 10. అయితే శాశ్వత సభ్య దేశాలు ఏవేవి ఉన్నాయంటే అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా అనేటువంటి 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అదేవిధంగా 2024 సంవత్సరం జనవరి 1న 2 సంవత్సరాల పదవీ కాలానికి చేరినటువంటి 5 సభ్య దేశాలు, ఒకటి గయానా, 2 అల్జీరియా, 3వది రిపబ్లిక్ ఆఫ్ కొరియా, 4వది సియోరో లిమ్రోన్, 5వది స్లోవేనియా. ఇంటర్నేషనల్ రిలేషన్ అనేటువంటి ఒక టాపిక్ ఉందని మనకు గ్రూప్ 1లో. అక్కడి నుంచి ఇలాంటి అంశాలను అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి నూతనంగా చేరినటువంటి 5 సభ్య దేశాలు మరొకసారి చూద్దామండి. గయానా, అల్జీరియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సియోరా లిమోన్, అదేవిధంగా స్లోవేనియా అనేటువంటి దేశాలైతే భద్రతా మండలిలో చేరడం జరిగాయి. అదేవిధంగా గతంలో అంటే గత సంవత్సరం భద్రతా మండలిలో చేరిన మరో 5 సభ్య దేశాలు ఏవి అంటే జపాన్, స్విట్జర్లాండ్, మాల్టా, మొజంబిక్, ఈక్వెడార్. ఈ విధంగా మొత్తంగా 10 తాత్కాలిక దేశాలు, అదేవిధంగా 5 శాశ్వత దేశాలు అనేవి భద్రతా మండలిలో ఉండడం జరిగాయి. అయితే ఈ యొక్క భద్రతా మండలిలో భారత్ ఎప్పుడెప్పుడు చేరింది అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భద్రతా మండలిలో భారత్ 8 సార్లు తాత్కాలిక సభ్య దేశంగా చేరడం జరిగింది. మొదటిసారిగా 1950, 51, 67, 68, 72, 73, 77, 78, 84, 85, 91, 92, 2001, 2002, అదేవిధంగా చివరిగా 2021, 22 కాలాలకు గాను భారత్ భద్రతా మండలికి ఎంపిక కావడం జరిగింది. అయితే వీటి యొక్క కాల పరిమితి 2 సంవత్సరాలు అనే అంశాన్ని మాత్రం గుర్తుంచుకోండి. అయితే భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం కోసం ఒక 4 దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయండి. అలా భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా
చేరడం కోసం ఒక కూటమిని అయితే ఈ 4 దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఆ కూటమి G4 కూటమి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. G4 కూటమి ఎందుకోసం ఏర్పడ్డది అని అడుగుతాడు. కాబట్టి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్న దేశాలు ఏర్పాటు చేసుకున్న కూటమి అని గుర్తుంచుకోండి. ఈ కూటమిలో సభ్య దేశాలు భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీ అండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక 7వ ప్రశ్న, అయోధ్యలోని బాలరాముడి విగ్రహం యొక్క రూపశిల్పి ఎవరు అని అడుగుతున్నారండి. 2024 జనవరి 22వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రామ మందిరం యొక్క ప్రారంభోత్సవం అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడి యొక్క విగ్రహ రూపశిల్పి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి అరుణ్ యోగిరాజ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. బాలరాముడి యొక్క విగ్రహ రూపశిల్పి ఎవరు అని అడుగుతాడు కాబట్టి అరుణ్ యోగిరాజ్. అయితే ఈ యొక్క అరుణ్ యోగిరాజ్ ఇదివరకు భారతదేశంలో ఏదైనా విగ్రహాలకి రూపకర్తగా పనిచేశాడంటే పనిచేయడం జరిగిందండి. అతడు ఆదిశంకరాచార్యులు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వర్లో ప్రతిష్ఠించినటువంటి ఆదిశంకరాచార్యుల యొక్క విగ్రహానికి రూపశిల్పి అరుణ్ యోగిరాజ్ అండి. ఆదిశంకరాచార్యులు అద్వైతం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని బోధించడం జరిగింది. అతడు కలాడి అనేటువంటి ప్రాంతంలో జన్మించాడు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారి యొక్క విగ్రహ రూపశిల్పి కూడా ఈ యొక్క అరుణ్ యోగిరాజ్ అండి. ఈ యొక్క అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడు 5 సంవత్సరాల రామ్లల్లాగా దర్శనం ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క అయోధ్య బాలరాముడి యొక్క రామ మందిరం యొక్క నిర్మాణ శైలి ఏది అని అడుగుతాడు కాబట్టి నగర శైలి అని గుర్తుంచుకోండి. ఇందులో బాలరాముడి యొక్క విగ్రహం ఎత్తు ఎంత అంటే మాత్రం 51 అంగుళాలు అని గుర్తుంచుకోండి. మనం గతంలోనే అయోధ్య బాలరాముడికి సంబంధించి అయోధ్య అంశాలపైన ఒక వీడియోను చాలా ఇన్డెప్త్గా చేయడం జరిగింది. కాబట్టి ఒక్కసారి అభ్యర్థుల ఆ యొక్క వీడియోని చూడండి. ఇక 8వ ప్రశ్న, ఇస్రో ఇటీవల కాలంలో PSLV C58 రాకెట్ ద్వారా రాకెట్ ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించింది అని అడుగుతున్నారండి. 2024 సంవత్సరం జనవరి 1వ తేదీన అంటే 2024 సంవత్సరం నూతన సంవత్సరం 2024లో కొత్త సంవత్సరం రోజునే ఒక నూతన ప్రయోగాన్ని అయితే ఇస్రో చేపట్టడం జరిగింది. కాబట్టి 2024లో నిర్వహించిన మొదటి ప్రయోగం ఏది అని అడుగుతాడు. కాబట్టి PSLV C58 అని గుర్తుంచుకోండి. అది 2024 జనవరి 1వ తేదీన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ యొక్క ప్రయోగాన్ని అయితే చేయడం జరిగింది. అది ఏ రాకెట్ ద్వారా అంటాడు? C58 అనేటువంటి రాకెట్ ద్వారా అని గుర్తుంచుకోండి. ఈ యొక్క PSLV C58 రాకెట్ ద్వారా ఎక్స్పోశాట్, వీశాట్ అనేటువంటి 2 ఉపగ్రహాలను అయితే పంపించడం జరిగింది. ఈ యొక్క ఎక్స్పోశాట్ని కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు తయారు చేయగా, వీశాట్ అనేది ఉమెన్స్ ఇంజనీర్డ్ శాటిలైట్ వారు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు తయారు చేయడం జరిగింది. ఈ యొక్క వీశాట్ అనేది పూర్తిగా మహిళా శాస్త్రవేత్తలు తయారు చేసిందని మహిళా విద్యార్థులు తయారు చేసిన ఉపగ్రహం అని గుర్తుంచుకోండి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం కృష్ణబిలాల అధ్యయనం కోసం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. అవసరమైతే ఈ యొక్క ఇస్రో PSLV C58 యొక్క ప్రయోగం గురించి తదుపరి వీడియోలో పూర్తిగా ఈ యొక్క ప్రయోగం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినవి ఎప్పుడు అంటాడు 2024 జనవరి 1 ఎక్స్పోశాట్, వీశాట్ అనేటువంటి ఉపగ్రహాలను పంపించడం జరిగిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. 9వ ప్రశ్న, 2024 సంవత్సరంలో 18వ లోక్సభ ఎన్నికలతో పాటు ఎన్ని రాష్ట్రాల అసెంబ్లీలకి ఎన్నికలు జరుగుతున్నాయి అని అడుగుతున్నాడు. 18వ లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకి ఎన్నికలనైతే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఆ యొక్క 4 రాష్ట్రాలు అనేవి మనకు తెలిసి ఉండాలండి. ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, రెండవది అరుణాచల్ ప్రదేశ్, మూడవది సిక్కిం, నాలుగవది
ఒడిశా రాష్ట్రం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అనేటువంటి 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 18వ లోక్సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలు 175, అరుణాచల్ ప్రదేశ్లో 60, సిక్కింలో 32, ఒడిశాలో 147 అని గుర్తుంచుకోండి. ఈ యొక్క 18వ లోక్సభ ఎన్నికలకి మొత్తంగా 7 దశల్లో ఈ యొక్క ఎన్నికలనైతే నిర్వహించడం జరుగుతుంది. మొదటి దశ ఏప్రిల్ 19వ తేదీన, 7వ దశ జూన్ 1 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఫలితాలు వచ్చేసి జూన్ 4వ తేదీన రావడం జరుగుతుంది. ఈ యొక్క 18వ లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అంటే మాత్రం 96.88 కోట్లు అని గుర్తుంచుకోండి. ఈ యొక్క 18వ లోక్సభ ఎన్నికల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఎవరైతే 85 సంవత్సరాల వయసు దాటినటువంటి వృద్ధులు, అదేవిధంగా 40% వైకల్యం ఉన్నటువంటి వికలాంగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇంటి వద్ద నుంచే ఓటు వేసుకునేటువంటి వెసులుబాటునైతే కల్పించడం జరిగింది. కాబట్టి 18వ లోక్సభ ఎన్నికల్లో మొత్తంగా ఉన్నటువంటి వికలాంగులు ఎంతమంది అంటే 90 లక్షల మంది. అదేవిధంగా 85 సంవత్సరాల ఏజ్ దాటినటువంటి వృద్ధులు ఎంతమంది అంటే 81 లక్షల మంది. అంటే మొత్తంగా 1.70 కోట్ల మంది ఇంటి వద్ద ఉండే తమ యొక్క ఓటును వినియోగించుకునేటువంటి అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 10వ ప్రశ్న, 2024 సంవత్సరంలో 18వ లోక్సభ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇందులో ఎంపీ అభ్యర్థుల యొక్క గరిష్ట ఎన్నికల వ్యయ పరిమితిని ఎంతగా నిర్ణయించడం జరిగిందని అడుగుతున్నాడండి. చాలామంది గుర్తుంచుకోండి ఒక అంశాన్ని, ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. పార్టీలో మనకి పార్లమెంటు వద్ద లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల వ్యయ పరిమితి అనేది ఉంటుంది. గతంలో 75 లక్షలు ఉండేది, దానిని ఇప్పుడు అప్డేట్ చేసుకోండి. ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో ఉన్నటువంటి రాష్ట్రాలని 2 రకాలుగా వర్గీకరించారండి. ఒకటి పెద్ద రాష్ట్రాలని, రెండవది చిన్న రాష్ట్రాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. పెద్ద రాష్ట్రాలకి ఒక ఎంపీకి ఉన్నటువంటి ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితి 95 లక్షలు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితి పెద్ద రాష్ట్రాలలో అయితే 95 లక్షలు, చిన్న రాష్ట్రాలలో అయితే 75 లక్షలని గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చిన్న రాష్ట్రాలంటే ఏ రాష్ట్రాలు వస్తాయని కూడా మీకు డౌట్ రానే వచ్చి ఉంటుంది. చిన్న రాష్ట్రాలంటే గోవా, సిక్కిం, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ అండి. ఈ యొక్క 3 రాష్ట్రాలలో గరిష్ట ఎన్నికల వ్యయ పరిమితి 75 లక్షలండి ఒక ఎంపీ ఖర్చు చేయాలి. అదేవిధంగా ఢిల్లీ మరియు జమ్మూ కాశ్మీర్ మినహా 6 యూటీలు కూడా ఈ యొక్క చిన్న రాష్ట్రాల కిందికే రావడం జరుగుతుంది. ఓకేనా, ఒక్కసారి క్లియర్గా చూడండి. రాష్ట్రాలను 2 రకాలుగా వర్గీకరించారు. పెద్ద రాష్ట్రాలలో ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితి 95 లక్షలు, చిన్న రాష్ట్రాలలో గరిష్ట ఎన్నికల వ్యయ పరిమితి 75 లక్షలు. చిన్న రాష్ట్రాలంటే గోవా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింతో పాటు 6 యూటీస్ అండి. ఢిల్లీ మరియు జమ్మూ కాశ్మీర్ మినహా అని గుర్తుంచుకోండి. ఇక శాసనసభ ఎన్నికల గరిష్ట ఎన్నికల వ్యయ పరిమితిని కేవలం పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలుగా విభజించారు. అందులో పెద్ద రాష్ట్రాలలో ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితి ఒక ఎమ్మెల్యే ఎంత ఖర్చు పెట్టాలి అంటే 40 లక్షలండి. చిన్న రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాలి అంటే మాత్రం 28 లక్షలని గుర్తుంచుకోండి. ఈ యొక్క చిన్న రాష్ట్రాల కేటగిరీ కిందికి గోవా, అస్సాం మినహా 7 ఈశాన్య రాష్ట్రాలు, అదేవిధంగా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం రావడం జరుగుతుందని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి చాలా వరకు అవకాశం ఉంది కాబట్టి దీనిని క్లియర్గా కన్ఫ్యూజ్ లేకుండా చదువుకోండి. మరొక ప్రశ్న అండి, LGBTQ+ కమ్యూనిటీ వారు తొలిసారిగా రెయిన్బో టూరిజం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉంటారో, లెస్బియన్స్, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్స్,
ప్లస్ వారు అనేటువంటి కమ్యూనిటీ వారు తొలిసారిగా ఒక సమావేశాన్ని రెయిన్బో టూరిజం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని ఇటీవల నిర్వహించుకోవడం జరిగింది. ఎక్కడ నిర్వహించుకున్నారంటే నేపాల్ దేశంలో ఉన్నటువంటి కాఠ్మండ్లో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే మాత్రం నేపాల్ టూరిజం బోర్డ్ మరియు మయూకో పయాచన్ అనేటువంటి నేపాల్ సంస్థ. కాబట్టి ఎక్కడ జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి రెయిన్బో టూరిజం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది ఎవరికి సంబంధించిందని అడుగుతాడు. కింద ఆప్షన్లో పర్యావరణానికి సంబంధించిందని మిగతా అంశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రెయిన్బో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది LGBTQ+ అనేటువంటి కమ్యూనిటీ వారు నిర్వహించుకున్న సదస్సు పేరని గుర్తుంచుకోండి. ఇక 12వ ప్రశ్న అండి, 2024 సంవత్సరంలో ప్రకటించిన బాఫ్టా అవార్డులలో ఉత్తమ చిత్రం ఏది అని అడుగుతున్నారండి. 2024 సంవత్సరంలో ఈ యొక్క బాఫ్టా అవార్డులని ప్రకటించడం జరిగింది. బాఫ్టా అంటే అబ్రివేషన్ కూడా మనకి తెలిసి ఉండాలండి. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్. చాలా ఇంపార్టెంట్. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అవార్డులని ఇటీవల 2024 ఫిబ్రవరి 18వ తేదీన ప్రదానం చేయడం జరిగింది. ఇందులో ఉత్తమ చిత్రంగా ఓపెన్ హైమర్ అని, దర్శకుడు వచ్చేసి ఉత్తమ దర్శకుడు అవార్డు వచ్చేసి క్రిస్టఫర్ నోలన్ అని, అదేవిధంగా ఉత్తమ నటుడు వచ్చేసి సిరియన్ మార్ఫీ అని, ఉత్తమ నటి వచ్చేసి ఎమ్మా స్టోన్ అండి. ఈ ముగ్గురికి పైన ముగ్గురు అంటే ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు ఈ మూడింటికి కూడా ఓపెన్ హైమర్ అనేటువంటి చిత్రానికి అవార్డు రాగా, నటి వచ్చేసి ఎమ్మా స్టోన్ గారికి పూర్ థింగ్స్ అనేటువంటి సినిమాకి అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డులని మనం గతంలోనే ఆస్కార్ అవార్డుల వద్ద డిస్కస్ చేశామండి. ఈ యొక్క ఏవైతే కేటగిరీలు ఉన్నాయో ఈ 4 కేటగిరీలకు సంబంధించి ఆస్కార్లో కూడా ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, నటీలకు కూడా ఈ యొక్క ఆస్కార్ అవార్డు వచ్చింది. అదేవిధంగా బాఫ్టా అవార్డు కూడా రావడం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ బెస్ట్ ఫిలింగా ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ అనేటువంటి సినిమాకి బాఫ్టా అవార్డు రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 13వ ప్రశ్న, ఇటీవల చీతా ప్రాజెక్ట్ పర్యవేక్షణకి NTCA ఎవరి నేతృత్వంలో చీతా ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ వారు ఇటీవల కాలంలో ప్రాజెక్టు చీతా కింద తీసుకొచ్చినటువంటి అంటే దక్షిణాఫ్రికా అదేవిధంగా నమీబియా దేశాల నుంచి ఏవైతే చీతాలు తీసుకురావడం జరిగిందో ఆ చీతాలు అనేవి అనేక కారణాల చేత మృత్యువాత పడుతున్నాయి. వాటికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాలపైన పరిశోధన చేయడం కోసం చైర్మన్గా రాజేష్ గోపాల్ నేతృత్వంలో 11 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి కమిటీలపైన ఎగ్జామినర్ ఫోకస్ పెడుతున్నాడు కాబట్టి గుర్తుంచుకోండి. ఇక 14వ ప్రశ్న అండి, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్ర అప్పు ఎంతగా ఉందని పేర్కొనడం జరిగింది. 2023 సంవత్సరంలో నూతనంగా కొలువైనటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కార్ గతంలో అంటే 2014 నుంచి 2023 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పనితీరు మరియు ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ఇటీవల శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ 2014 నుంచి 2023 వరకు చేసినటువంటి అప్పుని అతడు తెలియజేయడం జరిగిందండి. ఎవరు అంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి అని గుర్తుంచుకోండి. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర అప్పు ప్రస్తుతం ఎంతగా ఉంది? 2014 నుంచి 2023 మధ్య కాలంలో తెలంగాణ గవర్నమెంట్ చేసిన అప్పు 6,71,757 కోట్లండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి అంశాలని డైరెక్ట్గా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి 6,71,757 కోట్ల అప్పు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కలిగి ఉంది. ఇక 15వ ప్రశ్న, చివరి ప్రశ్న అండి ఈరోజు. ప్రపంచ సైబర్ నేర సూచి 2024లో
భారత్ యొక్క స్థానం ఎంత అని అడుగుతున్నాడండి. ప్రపంచ సైబర్ నేర సూచిలో భారత్ వచ్చేసి 10వ స్థానంలో నిలవడం జరిగింది. మొదటి స్థానంలో రష్యా, 2వ స్థానంలో ఉక్రెయిన్, 3వ స్థానంలో చైనా, 4వ స్థానంలో అమెరికా, 5వ స్థానంలో నైజీరియా ఉండగా 10వ స్థానంలో భారత్ ఉండడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్కు సంబంధించిన పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ ఛానల్లో కూడా అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ.